హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి. ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే ఏమవుతుందంటే మీకు సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే అందుతుంది. చాలామంది నేను పోస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని డౌట్స్ మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా మీరు చూడట్లేదు. అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. సో అందుకని మీరు వీడియో చూసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రశాంతంగా వినండి. టైం ఉన్నప్పుడే చూడండి. టైం ఉన్నప్పుడే ప్రశాంతంగా పెట్టుకొని చూడండి. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది, వీడియో ఏం చేయాలి అని తెలుస్తుంది. అలాగే ఈరోజు వీడియో దేనికి సంబంధించింది అంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్స్ మానేయాలి అనేది తెలుసుకోబోతున్నాము. ఈ మధ్య నేను వెయిట్ లాస్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో కింద అలాగే నేను లైవ్ చేసినప్పుడు కానీ అందులో కొంతమంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, వెయిట్ లాస్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్స్ మానేయాలి అని. మీ అందరి కోసం నేను మంచిగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఏమేమి మానేశానో అవే నోట్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఫ్లోలో చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. సో అందుకనే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ రోలే షుగర్ అండి. షుగర్ మీరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అయితే చాలామంది షుగర్ తినకూడదు అంటే బెల్లం తినొచ్చా అని అడుగుతున్నారు. బెల్లం కూడా షుగరే అండి. బెల్లము షుగరు రెండు చెరుకు నుంచే వస్తాయి. కాకపోతే బెల్లం ఏంటంటే ప్రాసెసింగ్లో కొంచెం తక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. షుగర్ ఏమో ఎక్కువ ప్రాసెసింగ్ చేయడం వల్ల అలా తెల్లగా వస్తుంది. కాబట్టి షుగర్ మానేయాలి అంటే అది బెల్లమైనా పంచదారైనా రెండు షుగర్ ఐటమ్స్ కిందకే వస్తాయి. కాబట్టి రెండు మానేయాలి కంపల్సరీగా. ఇది ఫస్ట్ రోల్. సెకండ్, వైట్ రైస్ మానేస్తే మరి ఏం తినాలండి అని మీరు అనుకోవచ్చు. వైట్ రైస్ మానేసినా కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మన ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ఏంటంటే, ఒకటి ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ లాగా కాకుండా ఒకటి వదిలేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ అన్నీ చూపించింది. అందులో ఏంటి అంటే బ్రౌన్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, క్వినోవా ఉంది. ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఫ్రూట్ జ్యూసెస్ అండి, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా మార్కెట్లో, లీచీ జ్యూస్ అని, గువా జ్యూస్ అని, మ్యాంగో జ్యూస్ అని, అవైతే అస్సలు తాగకూడదు. వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి అస్సలు తాగకూడదు. అలాగే సోడా, ఇంకా ఆల్కహాల్ ఎవరికైనా అలవాటు ఉంటే, అలాంటి అలవాట్లు ఏవైనా ఉంటే అవి కూడా మానేయాలండి. ఇంకొకటి ఐస్ క్రీమ్ జోలికే వెళ్ళొద్దు. ఐస్ క్రీమ్ అక్కడ ఉందంటే మనం అక్కడికెక్కడికో పారిపోవాలి, అంత దూరం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అయితే పర్వాలేదు. ఫస్ట్ 3 నెలలు అయితే నిష్టగా చేయాలండి కంపల్సరిగా. ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది కాబట్టి కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు వీక్లీ వన్స్ చీట్ డే పెట్టుకోండి. ఆ చీట్ డే రోజు తినండి మీకు నచ్చినవి. ఓకే. వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేసిన ఏ ప్రొడక్ట్స్ తినకూడదు. అవి ఏమేంటి అంటే బ్రెడ్ ఐటమ్ కానీ, ఇంకా పాస్తా, పిజ్జా, బర్గర్, నూడల్స్ అలాంటివన్నీ అస్సలు తినకూడదండి. మనకి బ్రౌన్ బ్రెడ్ కూడా దొరుకుతుంది కాబట్టి బ్రౌన్ బ్రెడ్ ట్రై చేయండి. అలాగే ఆ బయట దొరికే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలండి. బేక్ ఫుడ్స్ అండి, బేక్ చేసే ఫుడ్స్ కూడా తినకూడదు. పఫ్ అవన్నీ ఇవన్నీ వస్తాయి కదా, అలాంటివి కూడా తినకూడదు. ఇంకోటి క్యాండీ బార్స్, అబ్బా వేసిందిరా దెబ్బా అన్నట్టు. క్యాండీ బార్స్ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి, చాక్లెట్స్ అంటే. సో చాక్లెట్స్ వదిలేయాలి అంటే ఆల్టర్నేట్ ఏంటి అంటే డార్క్ చాక్లెట్ హెల్త్కి చాలా మంచిది. అది తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు బాగా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా అలా ఒక్కొక్క పీస్ తింటూ ఉండండి. ఇంకోటి పొటాటో చిప్స్ అండి. పొటాటోస్ కూడా ఎక్కువ వాడకూడదు కదా. పొటాటో చిప్స్ కూడా అస్సలు తినకూడదు. ఈ లేస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అస్సలు తినకూడదు. ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ జోలికే వెళ్ళకూడదు మనం అసలు. వామ్మో, ఫాస్ట్ ఫుడ్ తినకపోతే ఎలా అండి? ఆ రోడ్ నుంచి వెళ్తుంటే మంచి స్మెల్ వస్తుందండి అంటారేమో. ఆ స్మెల్ని పీల్చుకొని ఫీల్ అవ్వండి తిన్నాను అని. ఒక 3 నెలలు 4 నెలలు మీరు అనుకున్న గోల్కి రీచ్ అయ్యేదాకా. అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్ అస్సలు తినకూడదు. అయ్యో, డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఎలా అండి అని మీరు అనుకోవచ్చు. మీరు 3 మంత్స్ అయితే అస్సలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలి. ఆ తర్వాత ఓకే, ఎప్పుడైనా ఒకసారి చెప్పాను కదా చీట్ డే, ఆ రోజు
మన ఇంట్లో చేసినవి మాత్రమే, బయట ఆయిల్తో చేసినవి కాకుండా మన ఇంట్లో చేసినవి ఇలా కొన్ని తినొచ్చు. స్వీట్స్ అండ్ షుగర్. స్వీట్స్ ఇంకా తెలిసిందే కదండి, షుగర్ తినకూడదంటే షుగర్ లేకుండా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి స్వీట్స్ కూడా తినకూడదు. షుగర్ లేకుండా చేసుకునే స్వీట్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఏంటో తెలుసా? ఖర్జూరంతో చేసుకోవచ్చు. అలాగే ప్యూర్ తేనె దొరుకుతుంది అనుకోండి, దాంతో కూడా చేసుకోవచ్చు. పేస్ట్రీస్, కుకీస్, కేక్స్ ఈ 3 కూడా తినకూడదు. ఈ మధ్య ఏ సెలబ్రేషన్స్ అయినా ముందు కేకే కనిపిస్తుంది అందరికీ. బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ, ఏదైనా సెలబ్రేషన్స్ అన్నిటికీ కేకే అండి. ఎంగేజ్మెంట్, మ్యారేజ్, అబ్బాబ్బాబ్బా, బేబీ పుట్టింది, బేబీ నడుస్తుంది, అన్నిటికీ కేకే. ఆ కేక్లో వేసే ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్ కూడా వస్తుందని ఈ మధ్య చదివానండి. అస్సలు తినకూడదు, అసలు అవాయిడ్ చేసేసేయాలి. ఒకవేళ తినాలి అని అనుకున్నా కూడా అది హోమ్ మేడ్ వేరే మైదాతో కాకుండా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. నేను ఈ మధ్య కేక్ చేయాల్సి వస్తే అంటే బర్త్డేస్ అలాంటివి ఉన్నప్పుడు చిన్న పీస్ తీసుకొచ్చి కట్ చేస్తున్నా. నా వీడియోస్ చూస్తే కూడా మీకు కనిపిస్తుంది. చాలామంది అనుకోవచ్చు, తెలియని వాళ్ళు, ఇంత పిసినారు ఏంటి బాబు, కేక్ కూడా తెచ్చుకోలేరా వీళ్ళు అని. అలా తెచ్చుకోలేక కాదండి, తినకూడదు, డైట్లో ఉన్నామని చెప్పి తినట్లేదు. చిన్న పీస్ అనుకోండి, పిల్లలకి ఏం కాదు, ఎప్పుడైనా ఒకసారి కాబట్టి మా బాబుకి ఇచ్చేస్తాము. మంచిగా రాగి బిస్కెట్లు అని, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని, ఓట్స్ బిస్కెట్స్ అని వస్తున్నాయండి. కుకీస్ అంటే మైదాతో చేసినవి కాకుండా ఆ టైపు హెల్దీగా ఉండేవి తెచ్చుకోండి. కాఫీ టీ, బాబోయ్ కాఫీ టీ మానేస్తే ఎట్లా మేడం అని అనుకోవచ్చు మీరు. కాఫీ టీ మానేసిన బ్రతకొచ్చండి మనిషి. మీరు ఒకవేళ కాఫీలు టీలు మానలేకపోతున్నారంటే బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ ప్రిఫర్ చేయండి వితౌట్ మిల్క్. ఫస్ట్ మీరు క్వాంటిటీ ఎంత అనుకోండి, తగ్గించుకుంటూ వచ్చి మానేయండి, అయిపోద్ది. చాలామంది నాకు కామెంట్ చేశారు, మేడం అన్నీ అయితే మానేశాను, డైట్ చేస్తున్నాను కానీ టీ కాఫీ తాకుండా ఉండలేకపోతున్నాను. అది కూడా మనకి మైనస్ చేస్తుంది ఎక్కడో అక్కడ. అందుకని ఎందుకు చెప్పండి, ఎన్ని వదిలేసిన వాళ్ళని అది వదిలేయలేమా? అనుకుంటే సాధించలేని ఏముంది, సాధించేస్తాము. సో అది కూడా వదిలేయండి. అలాగే రెడ్ మీట్ కూడా వదిలేయాలండి. రెడ్ మీట్ కూడా తినకూడదు. మిల్క్ బ్యావరేజ్, మిల్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువ క్వాంటిటీలో, ఫ్యాట్ మిల్క్తో చేసినవి ఏమైనా తినకూడదు. ఫ్యాట్లెస్ ప్రిఫర్ చేయండి ఏదైనా కానీ తినడానికి. పెరుగు బదులుగా మజ్జిగ పలుచగా కొట్టుకొని మజ్జిగ తాగడము అలాంటివి చేయండి. వాటర్ మంచిగా 3 to 4 లీటర్స్ మంచిగా వాటర్ తాగండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కోకోనట్ వాటర్ తాగండి. జ్యూస్ చేసుకొని తాగండి, ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ అలాంటివి తినండి. ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బై బై.